నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఇంపాక్ట్ కనిపిస్తోంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కేసు నమోదైంది. పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేసింది నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు. CC 490/2024 కింద కేసు నమోదు చేసింది కోర్టు. వచ్చే నెల 12న వ్యక్తిగతంగా హాజరు కావాలని మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ అయ్యాయి. అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ ఏ విధమైన కామెంట్స్ చేశారో అవి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దుమారం రేగాయో మనందరికీ తెలిసిందే. పొలిటికల్ డయాస్ పై ఆమె చేసినటువంటి కామెంట్స్ టాలీవుడ్ లో కూడా పెను ప్రకంపనలు సృష్టించాయి. ప్రతి ఒక్కరు కూడా ఆమెను ఖండిస్తూ ఎక్స్ లో పలువురు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసుపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తనకున్నటువంటి ఆధారాలతో నేరుగా కేసు రిజిస్టర్ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ని విమర్శించే క్రమంలో ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, CC 490/2024 కింద కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మంత్రి కొండా సురేఖ పైన కేసు నమోదైంది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఒక CC నెంబర్ను కూడా కోర్టు ఇచ్చింది. CC నెంబర్ 490/2024 కింద ఆమె పైన కేసు రిజిస్టర్ అయింది. అయితే BNS చట్టం ప్రకారంగా దాదాపు ఈ 356 అనే ఒక సెక్షన్ కింద ఆమె పైన కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి KTR పైన ఆమె చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే నాగార్జున కుటుంబం పైన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దాన్ని కాగ్నిజబుల్ తీసుకున్నటువంటి కోర్టు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఈ కేసు అయితే నమోదు చేసింది. కేసులో భాగంగానే BNS 356 కింద కేసు నమోదు చేసింది. ఈ 356 అనేది ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కొంత డిఫర్మేటరీ, ఏదైతే పరువుకు నష్టం కలిగేలాగా వివరించడం, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం కింద ఈ సెక్షన్ వస్తుంది. కాబట్టి ఈ సెక్షన్ కింద కొండా సురేఖ పైన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులోనే కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఆమె డిసెంబర్ 12వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కొండా సురేఖ చెప్పే సమాధానం మీద ఆమె పైన తదుపరి చర్యలు కోర్టు ఏం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. దాంతో పాటుగా ఈ మొత్తం వ్యవహారంలో ఆమె ఇమీడియట్ గా తాను ఆవేశంగా మాట్లాడినట్టు చెప్పినప్పటికీ కూడా కోర్టు మాత్రం ఈ కేసులో ఆమె పైన కేసు రిజిస్టర్ చేసింది. BNS చట్టం ప్రకారంగా సెక్షన్ 356 కింద డిఫర్మేషన్ కింద ఆమె పైన కేసు నమోదు చేసి 12వ తేదీన విచారణకు హాజరు కామని చెప్పింది. కాబట్టి ఈ కేసులో ఆమె ఎలాంటి అలిగేషన్స్ ఎదుర్కోబోతున్నారు, కోర్టు తదుపరి చర్యలు ఏం తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు, అంటే కోర్టే పర్యవేక్షించే అవకాశాలు ఉన్నాయా, లేదంటే పోలీసులకు అప్పగించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఫర్దర్ గా ఎందుకంటే ఇప్పుడు కోర్టు CC నెంబర్ కూడా దాఖలు చేసింది కాబట్టి ఇప్పటికే ఈ కేసులో కేసు నమోదుతో పాటుగా ప్రస్తుతానికి ఈ కేసు విచారణ కూడా కోర్టు స్వీకరించిందని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే 490/2024 అనేటువంటి ఒక CC నెంబర్ కూడా ఇచ్చింది. కాబట్టి ఈ కేసులో 12వ తేదీన ఆమె వ్యక్తిగతంగా హాజరై ఎలాంటి విషయాలు చెప్తారు, ఆమె తన పైన నమోదైన ఈ మొత్తం వ్యవహారంలో ఆమె ఎట్లాంటి విషయాలని మెన్షన్ చేస్తారు అనేది చూడాల్సి ఉంది. ఆ తర్వాత కోర్టు ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ కొండా సురేఖ ఇచ్చే సమాధానంతో కావచ్చు, ఆమె చెప్పినటువంటి ఏవైతే విషయాలతో కోర్టు ఏకీభవిస్తుందా, లేదంటే ఫర్దర్ గా మళ్ళీ పోలీస్ చర్యలకు ఏమైనా ఆదేశాలు ఇస్తుందా, అంటే ఇప్పటికే కేసు అయితే రిజిస్టర్ అయింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టే కేసు నమోదు చేసింది. కాబట్టి ఫర్దర్ గా ఏం జరగబోతున్నది ఈ వ్యవహారంలో అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే కోర్టు కేసు నమోదు చేయడంతో పాటు CC నెంబర్ కూడా అలాట్ చేసింది. కాబట్టి దీనిపైన కోర్టు విచారణకు జరుగుతుంది. కాబట్టి కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, డిసెంబర్ 12 తర్వాత కొండా సురేఖ వ్యవహారంలో కొంత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.